అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. జకర్యా 10:8. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. దేవుడని యెహోవా ఒకరిని లేక ఒక జనాంగాన్ని ఎలా విమోచించినాడు, ఎలా సమకూర్చినాడు, ఎలా విస్తరింప చేసినాడు అన్న విషయాన్ని మరి గమనిస్తే 9వ అధ్యాయం 9వ వచనం, ఈ రాజు నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా, దీనుడుగా గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చాడు. 10వ వచనం, రథములు లేకుండా గుర్రములు లేకుండా ఈ రాజు అన్యజనులకు సమాధాన వార్త తెలియచేస్తాడు. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతుల వరకు అతడు ఏలుతాడు. 11వ వచనం, తాను చేసిన నిబంధన రక్తమును బట్టి తాను పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన వారిని విడిపిస్తాడు. అలాగే బంధకుల పడి ఉన్నప్పటికీ నిరీక్షణ కోల్పోకుండా ఉండినట్లయితే వారి కోటను ప్రవేశించమని చెబుతూ వారికి రెండంతలను మేలు చేస్తానని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. 10వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, యెహోవా వారికి తోడై ఉంటాడు గనుక వారు యుద్ధము చేయనప్పుడు వీధుల బురదలలో శత్రువులను త్రొక్కుచు పరాక్రమశాలురు వలె ఉందురు. గుర్రములను ఎక్కువారు సిగ్గునొందుదురు. యోధా వారిని, యోసేపు సంతతి వారిని, అంటే ఇశ్రాయేలీలు, అంటే దేవుని సంతానపు వారిని బలశాలుగా చేస్తాడు. వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలం ఇస్తాడు. వారి ఎడల జాలిపడి వారి మనవి ఆలకింపగా ఒకప్పుడు వారిని దేవుడు విడిచిపెట్టిన సంగతియే ఇప్పుడు వారు మర్చిపోదురు. ఎందుకంటే యెహోవా వారి దేవుడు గనుక అని మరి ఈ లేఖనాల్లో దేవుడే వివరిస్తా ఉండటం మనం చూస్తున్నాం. అలాగే 7వ వచనం, వారు సంతోషించే విధానాన్ని తెలియచేస్తూ ఎఫ్రాయిం వారు బలాఢ్యులు వంటి వారు అవుతారు. ద్రాక్షారసం పానం చేయవారు సంతోషించినట్లు వారు మనసును ఆనందిస్తారు. వారి బిడ్డల వారిని చూసి ఆనందపడతారు. మరి యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసిస్తారు అని చెబుతా ఉన్నారు. అలాగే 9వ వచనంలో వారిని తిరిగి సమకూర్చుటను గురించి వివరిస్తా ఉన్నాడు. 9వ వచనంలో 11వ వచనం, శత్రువులను అణచివేస్తా ఉన్నాడు. అణచివేసి వారి నదులు లోతైన స్థలములు అయినప్పటికీ ఎండ చేస్తాను. వారి అతిశాస్పదములను కొట్టివేసి వారి రాజదండమును పోగొట్టుకునేలా చేసి ఎలా శత్రువులను అందరినీ అణచివేస్తాడో వివరిస్తా ఉన్నాడు ఇక్కడ. ఈ 2 అధ్యాయాల్లోని లేఖనాలన్నింటినీ గమనిస్తే దేవుడు చేసిన విమోచన, లేకపోతే ఆయన ఇచ్చిన సంతోషం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన మరి విడుదల, ఆయన చేసిన శత్రు సంహారం ఎంత సంపూర్ణంగా, ఎంత గొప్పదిగా, ఎంత అద్భుతంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో చివరగా 11వ వచనం చూస్తే అర్థమవుతుంది. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును, ఆయన నామమును ఉచ్చరిస్తూ వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ లార్డ్. ఇదంతే లేక ఇవన్నీ ఎప్పుడు జరుగుతా వచ్చాయి? మన రాజు వచ్చాడు, మన రక్షకుడుగా వచ్చాడు. ఆయన వచ్చి చేసిన నిబంధన రక్తమును బట్టి మాత్రమే. అవును, రోమా 8:28 చెప్పినట్లుగా మన దేవుని ప్రేమించే వారికి రెండంతల మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగించేవాడు మనకున్నాడు. ఆయన కార్యముల కొరకు ఎదురు చూస్తూ ఓపికతో కనిపెడతా ఉందాం. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మేము విమోచింపబడుట, మేము సమకూర్చబడుట, మేము విస్తరించుట అన్నది మా భక్తి చేతనం, మా నీతి క్రియల వలన, మా కష్టం వలన కాదు గాని మా రాజుగా, మా రక్షకుడుగా మీరు వచ్చి నిబంధన రక్తము చేతనే మీరు చిందించిన, మా కొరకు మీరు చిందించిన రక్తము చేతనే అని మరోమారు మాకు గుర్తింప చేసి మీరు చేసిన కార్యం సంపూర్ణమైనది, సంతోషకరమైనది అయి ఉండి
మరి ముఖ్యంగా మేము బలహీనులము కాక బలశాలులుగా ఉండినట్లు చేసి సంపూర్ణ విమోచననిచ్చి దేవా నీ నామములోనే నిలిచిండి భాగ్యమునిస్తూ మీరు ఆశీర్వదించి దీవిస్తున్న విధానానికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు 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 అర్పిస్తూ దేవా అలాగున్నే మమ్మల్ని అందరినీ ఎల్లవేళలా స్థిరపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.